ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము. మొదటిగా మీకును మీ కుటుంబ సభ్యులకును తండ్రి దీవెన ఫౌండేషన్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క క్రిస్మస్ దినాన ఒక మంచి శుభవర్తమానము మీ ముందుకు తీసుకొని వచ్చి ఉన్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆనాడు గొర్రెల కాపరులు రాత్రివేళ వారు చలి కాచుకుంటూ ఉన్నప్పుడు, వారి కష్ట సుఖాల గురించి వారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత వారిని దర్శించి, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానము నేను మీకు తెలియజేసి ఉన్నాను. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు కనుక మీకు వెలుగు వస్తుంది అని ఆ యొక్క దేవదూత గొర్రెల కాపరులతో మాట్లాడడము జరిగింది. ఎప్పుడైతే వారి జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్యల కోసం మాట్లాడుతూ ఉన్నారో, దేవదూత ఎప్పుడైతే వారిని దర్శించి ఉందో, ఆ దర్శించిన తర్వాత నుంచి వారి జీవితంలో సంతోషం అనేది మొదలైంది. వారు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి వెళ్ళినప్పుడు వారి యొక్క జీవితంలో వెలుగు అనేది మొదలయ్యి వారి జీవితంలో కష్టం అనేది వారు మర్చిపోయారు. అంతేకాకుండా వారి యొక్క హృదయాలను దేవునికి అర్పించి వారి జీవితంలో అసలైన రక్షణను వారు పొందుకున్నారు. ఆనాడు దూతలకు వెలుగు వచ్చింది, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగాయి. దేవుని యొక్క జననము ద్వారా వారి జీవితాలలో సంతోషంతో నింపబడింది, వెలుగులతో నింపబడింది. వెలుగులతో, కాంతులతో వారి జీవితాలు మారిపోయాయి, వెలిగిపోయాయి. అదే విధముగా ఈ దినమున నీ జీవితంలో కూడా దేవుడు వెలుగులతో నింపి ఉన్నాడు. ఈ క్రిస్మస్ దినాన ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన వెలుగు మన మీదకు ప్రకాశింప చేస్తుంది. ఆయన వెలుగు మనకు తోడై ఉంటుంది. ఎప్పుడైతే ఆ యొక్క వెలుగు మన మీదకి వస్తుందో ఎంతగా మన జీవితాలు మారిపోతాయనంటే, కృంగి ఉన్న నీ జీవితంలోనికి వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో ఆ చీకటి అనేది మాయమైపోయి నీ జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ సుఖ సంతోషాలతో నీవు వర్ధిల్లేలాగిన దేవుడు ఈ దినమున నీకు దయచేస్తాడు. గొర్రెల కాపులకు దేవుడు వెలుగునిచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. ఈ యొక్క క్రిస్మస్ శుభవేళ మీ జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప వెలుగుతో నింపి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీర్చి మీకు సహాయం చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా మీకు స్తోత్రము నాయన. ఇచ్చిన వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. యెహోవా మహిమ తండ్రి, మీ యొక్క మహిమ ప్రతి ఒక్కరి మీదకి ప్రకాశింప చేయమని వేడుకుంటున్నాం దేవా. మీ వెలుగు వచ్చిన వేళ మాలో ఉన్నటువంటి చీకటి మొత్తం తొలగిపోతుంది కదయ్యా. అట్టి వెలుగును ప్రకాశింప చేసి చీకటి జీవితాలలో మీరు ప్రకాశమానంగా దీపములాగా వెలిగించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. స్వస్థపరచు యెహోవాను నేనే అన్న వాక్యమును తండ్రి, అన్న మాటను సంపూర్ణముగా వారి చెవులకు ఇంపుగా వారు పంపించమని వేడుకుంటున్నాం తండ్రి. వివాహాలు జరిగించండి, నేను బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి, అవమానాల నిందలు కొట్టివేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం దేవా. రక్షణ లేని వారికి మీ రక్షణ సువార్తను అందించటానికి ప్రతి ఒక్క సేవకుడికి ఈ దినమున మంచి జ్ఞానమును, ఆలోచనను దయచేసి వారి ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఎంతో మంది నశించిపోతున్న
కోల్పోతున్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి రక్షణ అందించి నాయన యొక్క క్రిస్మస్ శుభవేళ నాయన సువర్తమానము వారి జీవితాలను పంపించలాగిన సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు దేవా. సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసముంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.